పౌర్ణిమ రోజు లలితా సహస్రనామ పారాయణం చేయటం వలన ఎలాంటి ఫలితాలు ఉంటాయి? మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. మార్గశిర పౌర్ణిమ రోజు దత్తాత్రేయ స్వామిని పూజించటం వలన భూత ప్రేత పిశాచాల బాధలు పోతాయని, దుష్టగ్రహాల పీడ పోతుందని, సంతానం కలుగుతుందని, మనో నిశ్చలత ఏర్పడుతుంది అనేటువంటి విషయాల్ని మనం చెప్పుకున్నాం. అదేవిధంగా లలితా సహస్రనామ పారాయణాన్ని ఏ పౌర్ణిమ రోజైనా, మార్గశిర పౌర్ణిమే కాదు, ఏ పౌర్ణిమ రోజైనా చేయటం వలన మనో నిశ్చితి ఏర్పడుతుందిట, మనస్సుకి ప్రశాంతత ఏర్పడుతుందిట, దుష్టగ్రహాల పీడపోతుంది. ఆ తర్వాత ఎలాంటి గ్రహస్థితి ఉన్నా, చంద్రుడి వలన దోషాలు ఉన్నా, అనారోగ్యం ఉన్నా, పిచ్చితనం ఉన్నా, ఉన్మాదం ఉన్నా, మానసికమైనటువంటి ఏ వ్యాధి ఉన్నా వాటన్నిటి నుంచి కూడా నివారణ జరిగేటువంటి అవకాశం ఏర్పడుతుందిట. ఇది నేను చెప్పటం లేదు, లలితా సహస్రనామంలోని ఉత్తర పీఠికను మీరు చదవండి, మీకే అర్థమవుతుంది. అయితే ఏ విధంగా చదవాలి, ఏ విధంగా చేయాలి? పౌర్ణిమ రోజు సత్యనారాయణ వ్రతం చేస్తూ ఉంటారు, అభిషేకాలు చేస్తూ ఉంటారు, లలితా సహస్రనామ పారాయణ చేస్తూ ఉంటారు. పగలు ఏదో ఒక ఇంట్లో అందరూ కూర్చొని, లేదా దేవాలయంలో, అమ్మవారి దేవాలయంలో కానీ అందరూ పగలు పూట కూర్చొని లలితా సహస్రనామం, కుంకుమార్చనలు చేస్తూ ఉంటారు, అందరికీ భోజనాలు పెడుతూ ఉంటారు. కానీ నిజానికి పగలు చేస్తే మంచిదే, చేయకూడదని ఏమీ లేదు. పౌర్ణిమ రోజు చేయటం విశేషం, ఎప్పుడు చేసినా. కానీ ఎవరైనా రాత్రిపూట పౌర్ణిమ రోజు చేయటం చాలా విశిష్టమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అయితే పౌర్ణిమ రోజు రాత్రి ఏ విధంగా చేయాలి? ఇంట్లో ఎక్కడో ఒక దగ్గర కూర్చొని, పౌర్ణిమ కదా ఇవాళ లలితా సహస్రనామం పారాయణం చేస్తున్నాను రాత్రిపూట అనుకుంటే సరిపోదు. అంటే అలా చేయటం వల్ల కూడా దోషమేమీ కాదు, నష్టం కష్టమేమీ రాదు. కానీ ఒక అభీష్ట సిద్ధి కోసం చేసేటువంటి వాళ్ళు, మానసిక ప్రశాంతత కావాలి అన్నా, చంద్రగ్రహం వలన ఉండేటువంటి దోషాలు పోవాలి అన్నా, లేదా ఎవరికైనా పిల్లలు కావాలి అన్నా, తల్లి వలన బాధలు ఉన్నా, కొంతమందికి తల్లిదండ్రులతో పడుతూ ఉండదు, విభేదాలు, అభిప్రాయ భేదాలు ఉంటూ ఉంటాయి. అంతేకాదు, ఎవరికైనా అనారోగ్యం ఉన్నా, చంద్రగ్రహం వలన కానీ లేదా అనారోగ్యం ఉన్నా, అంతేకాదు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఉన్మాద స్థితి కానీ, పిచ్చితనం కానీ, మానసిక అనిశ్చితి ఉన్నా సైకియాట్రిస్ట్ దగ్గరికి పోతూ ఉంటారు ఈ రోజుల్లో చాలామంది. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ప్రశాంతంగా చంద్రోదయం అయిన తర్వాత పౌర్ణిమ రోజు రాత్రి, చంద్రోదయం సాధారణంగా సూర్యాస్తమయం అవగానే అవుతూ ఉంటుంది, వెంటనే అవుతూ ఉంటుంది, అర్ధరాత్రి దాకా ఏం ఉండదు. అందుకే ఈ సాయంత్రం పూట సూర్యాస్తమయ సమయానికి స్నానం చేసి పరిశుభ్రంగా ఉండి పూజకు కావలసినవి రెడీగా పెట్టుకుని పూజ చేయాలి. అయితే ఏ విధంగా చేయాలి? చంద్రుడు కనపడేలాగా కూర్చోవాలి. ఆరు బయట కానీ, ఫ్లాట్స్ అయితే ఏ బాల్కనీలోనో కానీ, లేదా టెర్రస్ పైన కానీ అలా కూర్చుని తల పైకెత్తితే చంద్రుడు కనపడేలాగా కూర్చోవాలి. కూర్చుని మరి చంద్రుడికి పూజ ఎలా చేస్తాము? పువ్వులు వేస్తే మన తల మీద పడతాయి. అందుకని ఒక అద్దాన్ని పెట్టుకొని చంద్ర ప్రతిబింబానికి గంధము, కుంకుమ, పువ్వులు పెట్టచ్చు. అక్కడ దీపారాధన చేసి కూర్చుని లలితా సహస్రనామ పారాయణ చేయాలి. ఏ విధంగా? పైన కనిపించేటువంటి చంద్రుడు కాదు, సాక్షాత్తు లలితా పరమేశ్వరి అని. అంటే లలితా సహస్రనామాల్లో కూడా మనకి కనిపిస్తుంది చంద్రమండల మధ్యస్థ అని. అంటే చంద్రమండలంలో ఉండేటువంటి వెలుగు చంద్రుడే లలితా పరమేశ్వరిగా చెప్తారు. అలా చంద్రుణ్ణే, కనిపిస్తున్నటువంటి చంద్రుడే లలితా పరమేశ్వరిగా భావించి లలితా సహస్రనామం చేసి దీపారాధన చేసి పరమాన్నం నైవేద్యం పెట్టాలి. పరమాన్నం ఏ విధంగా చేయాలి? నాటు ఆవు పాలు తెచ్చి వాటిలో కాసిని బియ్యం, పెసరపప్పు వేసి ఉడికించి అది మెత్తబడిన తర్వాత దానిలో కొంచెం బెల్లము, నెయ్యి వేసి ఆ పరమాన్నాన్ని నివేదన చేసి పొదుగురికి పెట్టి వీళ్ళు కూడా తినచ్చు. పూజ చేసిన వాళ్ళు కూడా ప్రసాదంగా స్వీకరించవచ్చు. అలా పౌర్ణిమ రోజు లలితా సహస్రనామం చేయాలి. అలా ఎంతకాలం చేస్తూనే ఉండాలి. ప్రతి పౌర్ణిమ అంటే నెలకు ఒక్కటే కదా, ఆ ఒక్కరోజు చేస్తూ ఉండాలి. అలా చేయటం వలన చంద్రుడి వలన ఉండేటువంటి దోషాలు, మనఃకారకుడు చంద్రుడు అని చెప్తుంటాం, మానసిక అశాంతి ఉన్నటువంటి వాళ్ళు, మానసిక అనిశ్చితి ఉన్నటువంటి వాళ్ళు, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు
దుష్టగ్రహాల పీడలు ఉన్నటువంటి వాళ్ళు, అనారోగ్యంతో బాధపడేటువంటి వాళ్ళందరికీ కూడా దాని నుంచి ఉపశమనం తప్పకుండా లభిస్తుంది.